హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీటీ ఎపిసెట్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఎంసెట్ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి కలిపేసి మనకైతే ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే మనకి అనౌన్స్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ అండ్ ఏపీ, ఈ అంటే ఇంజనీరింగ్ అండ్ ఏ అండ్ పి అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనమాట. దీనిపై క్లిక్ చేయండి. మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరు ఈ యొక్క వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అది చెల్లదు, మీ కౌన్సిలింగ్కి అయితే ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటి అంటే మీరైతే ఈ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది సేఫ్గా ఒక 2-3 సెట్స్ ఆఫ్ కాపీస్ అయితే పెట్టుకోండి, కలర్ జిరాక్స్, ఓకేనా. ఇందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సో టోటల్గా మీ యొక్క ర్యాంక్ ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలుపుతారు. దాని గురించి దాంతో నేను ఏం చేస్తానంటే ఎంతమందికి ఎంత వచ్చింది దాని పరంగా మనమైతే ఒక అనాలిసిస్కి వద్దామన్నమాట. ఇందులో ఏ యొక్క బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఏ యొక్క కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పేసి మనమైతే మాట్లాడుకుందాం. మీరు కింద కామెంట్ చేస్తేనే నేను చేయగలుగుతాను. ఇందులోకి వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క ఈఎపిసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కనుక నేమ్తో సెర్చ్ చేయాలనుకుంటే కనుక మీకు ఇవాళ యాక్సెస్ రాదు, రేపు వస్తుంది అనమాట. నేమ్తో కూడా సెర్చ్ చేయవచ్చు. ఇలా వచ్చేసి మీ యొక్క నేమ్ ఎంటర్ చేసేసి మీ యొక్క ఏదైతే ఉంటుందో స్ట్రీమ్, ఆ యొక్క స్ట్రీమ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్తో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి నేమ్స్ కింద వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా మీకు కావాల్సినటువంటి నేమ్ పై క్లిక్ చేసి వ్యూ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ క్వాలిఫైడా డిస్క్వాలిఫైడా అని చెప్పేసి వస్తుంది అనమాట. నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి, సారీ డిస్క్వాలిఫైడ్ కాదు. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ అండ్ మీ యొక్క ఎంసెట్ మార్క్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టుగా ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించిన మార్క్స్, ఫిజిక్స్ సంబంధించిన మార్క్స్, కెమిస్ట్రీకి సంబంధించిన మార్క్స్ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ర్యాంక్ కార్డ్ కాదు. ర్యాంక్ కార్డ్ అనేది సెపరేట్గా ఉంటుంది. ఆపేసి సో ఇది ర్యాంక్ కార్డ్ కాదనమాట. ఇట్లాంటిది ఏదైతే ఉంటుందో అది తీసుకోకండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే క్లియర్ కట్గా కౌన్సిలింగ్ పైన లేదంటే మళ్ళీ మనకి వచ్చినటువంటి మార్క్స్, నార్మలైజ్డ్ మార్క్స్ని పట్టుకొని ఏ కోర్సు, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పేసి మనమైతే అనాలిసిస్ అయితే వద్దాం అనమాట. టాప్ మోస్ట్ కాలేజెస్ ఏంటి అవన్నిటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి, సిఎంఆర్ అండ్ మరి లక్ష్మారెడ్డి, ఇవన్నీ టాప్ కాలేజ్ కదా. సో ఇందులో సీట్ రావాలి అంటే ఏం చేయాలి, ఏ స్టాటిస్టిక్స్ యూజ్ చేయాలి అని చెప్పే దానిపై మనమైతే నెక్స్ట్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయలేదో ప్లీజ్ షేర్ అయితే చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.